ఇప్పుడు చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్ వస్తుంది. అంటే 3 మంత్స్‌కి ఒకసారి పీరియడ్ రావడం గానివ్వండి, 5 మంత్స్‌కి ఒకసారి వస్తూ ఉంటుంది. హ్మ్. ఆ టైంలో వాళ్ళకు అంటే విపరీతమైన బాడీ పెయిన్స్ ఫేస్ చేస్తా ఉంటారు. స్టమక్ పెయిన్ గానివ్వండి, లెగ్ పెయిన్స్ గానివ్వండి. అదొకటి. అసలు ఎందుకలా? అంటే వాళ్ళకి టాబ్లెట్ యేసుకుంటే గాని వాళ్ళకు పీరియడ్ రాదు. అవును. ఎందుకు వాళ్ళకంటే వాళ్ళకి సొల్యూషన్ ఏమి ఉండదా? అంతేనా ఇప్పటికి వాళ్ళది? వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎవరికైనా పీసీఓడీ వచ్చింది అనంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు డయాబిటీస్ అమ్మ. ఎందుకు అనంటే, డయాబిటీస్‌లో ఎట్లా అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, షుగర్స్ మనం తక్కువ తీసుకుంటేనే షుగర్ ఎట్లా కంట్రోల్‌లో ఉంటుందో, పీసీఓడీ పేషెంట్స్‌కి కూడా బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తది. కాబట్టి వాళ్ళ తీసుకునే షుగర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి బ్రేక్ డౌన్ ప్రాసెస్‌లో ప్రాబ్లమాటిక్ అయిపోతది. సో, ఎప్పుడైతే నీకు షుగర్స్ సరిగ్గా కరిగిపోవో బాడీలో, అప్పుడేమవుతది? ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ద బాడీ. ఫ్యాట్ పెరిగే కొద్దీ మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. సో, మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల మేల్ హార్మోన్స్ ఇన్ ఎ ఫీమేల్. సో, ఆ మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల ఏమవుతదంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు. ఓవ్యులేషనే అవ్వదు. కాబట్టి వాళ్ళకి పీరియడ్ రాదు. సో, అలాంటప్పుడు ఏంటి అనంటే ఒక సైడ్ నుంచి మనం మెడికేషన్స్ పెట్టి వాళ్ళ పీసీఓడీ ప్రాబ్లమ్‌ని కొంచెం తగ్గిస్తూ వాళ్ళకి సైక్లికల్‌గా అంటే ఎవ్రీ మంత్ బ్లీడింగ్ వచ్చేటట్టు మనం చేస్తాం. బట్ అట్ ది సేమ్ టైమ్ లైఫ్ స్టైల్ కూడా మారాలి. నువ్వు ఓన్లీ నేను టాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతాను. లైఫ్ స్టైల్ మాత్రం మార్చుకోను అనంటే అవ్వదు. సో, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌లో ఏంటంటే ఎస్పెషల్లీ పీసీఓడీ వాళ్ళకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వర్క్స్ వెరీ వెల్. సో, అలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా చేస్తే ఏమవుద్దంటే ఒక 6 అవర్స్, 8 అవర్స్ వరకు తిని మిగతా పీరియడ్ గనక ఫాస్టింగ్‌లో ఉంటే ఈ ఈ ఏదైతే తింటున్నారో 6-8 అవర్స్ ఆ మిగతా టైం మొత్తం బ్రేక్ డౌన్ జరిగిపోతది. సో, అందుకని పీసీఓఎస్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయమని చెప్తాం. కొంచెం తక్కువ ఉండి అంత ప్రాబ్లమాటిక్ లేదు, పీరియడ్స్ ఇప్పుడు రెగ్యులర్ అయిపోయినాయి అని అనుకుంటే లో క్యాలరీ డైట్ తీసుకోమని చెప్తాం. సో, అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోయినాయి. ఆ ఇంబాలెన్స్‌ని మనం కరెక్ట్ చేయాలి అనంటే ఒక పక్క నుంచి లైఫ్ స్టైల్, ఇంకో పక్క నుంచి మెడికేషన్స్. స్లోగా ఏం చేస్తామంటే మెడికేషన్స్‌ని తీసేసి లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యేటట్టు తీసుకెళ్తాం. ఓకే.